అనగనగా ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో ఒక ప్రశాంతమైన గుహలో ఒక గొప్ప సాధువు నివసించేవారు. ఆయన ఎంతో దయాహృదయుడు, నిరంతరం ధ్యానంలో ఉండేవారు. ఒకరోజు సాయంత్రం ఆయన తన గుహ బయట కూర్చుని ఉండగా ఆకాశంలో వెళ్తున్న ఒక కాకి నోటి నుండి ఒక చిన్న ఎలుక కింద పడిపోయింది. ఆ ఎలుకకు దెబ్బలు తగిలి భయంతో వణికిపోతోంది. అది చూసిన సాధువుకు మనసు కరిగింది. ఆయన దానిని చేతుల్లోకి తీసుకుని గాయాలకు మందు రాసి దానికి కొన్ని గింజలు ఆహారంగా ఇచ్చారు. అప్పట్నుండి ఆ ఎలుక ఆ సాధువు దగ్గరే పెరగడం మొదలుపెట్టింది. కొన్ని రోజుల తర్వాత ఆ ఎలుక ఆరోగ్యంగా తయారైంది. ఒకరోజు ఒక పిల్లి ఆ ఎలుకను చూసి దానిని తినాలని వెంటాడింది. ఎలుక భయంతో పరుగుపరుగున వచ్చి సాధువు కాళ్ల దగ్గర దాక్కుంది. సాధువు ఆ పిల్లిని గదమాయించి పంపేశారు. కాని ఎలుక భయం పోలేదు. మహాత్మా, నేను ఈ పిల్లిని చూసి చాలా భయపడుతున్నాను అని వేడుకుంది. సాధువు తని మంత్రబలంతో ఆ ఎలుకను పిల్లిగా మార్చేశారు. కొన్నాళ్లు గడిచాయి. ఇప్పుడా పిల్లి అడవిలో హాయిగా తిరుగుతోంది. ఒకరోజు ఒక అడవి కుక్క ఆ పిల్లిని చూసి వేటాడాలని చూసింది. మళ్లీ ప్రాణభయంతో ఆ పిల్లి సాధువు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చింది. సాధువు దయతో దానినొక పెద్ద కుక్కగా మార్చారు. ఇక తనకు తిరుగులేదని ఆ కుక్క అనుకుంటున్న సమయంలో ఒక క్రూరమైన పులి దానిమీద దాడి చేయబోయింది. మళ్లీ సాధువు ఆశ్రయమే దిక్కయింది. సాధువు దాని పరిస్థితి చూసి, సరే, నీకు దేనికి భయం ఉండకూడదు అని ఆ కుక్కనొక గంభీరమైన పులిగా మార్చారు. ఇప్పుడా ఎలుక ఒక పులి రూపంలో అడవికి రాజులా తిరుగుతోంది. అడవిలోని జంతువులన్నీ దానిని చూసి భయపడసాగాయి. కాని ఒకరోజు ఒక వేటగాడు అడవిలోకి వచ్చి ఈ పులిని చూసి తుపాకీ ఎక్కుపెట్టాడు. ఆ తుపాకీ శబ్దానికి పులి వణికిపోయింది. పరుగున వచ్చి సాధువు ముందు పడి, స్వామీ, వేటగాడు నన్ను చంపాలని చూస్తున్నాడు, నన్ను రక్షించండి అని ప్రాధేయపడింది. అప్పుడు సాధువు, నీకు ఏ రూపంలో ఉన్నా భయం పోవడం లేదు, అందుకే నిన్నొక మనిషిగా మారుస్తున్నాను అని దానికొక అందమైన మనిషి రూపాన్ని ఇచ్చారు. మనిషిగా మారిన ఆ ఎలుక చాలా సంతోషించింది. ఒక ఊరిలో నివసిస్తూ అందరితో గౌరవం పొందసాగింది. పెళ్లి చేసుకుని ఒక కుటుంబంతో స్థిరపడాలని కలలు కనడం మొదలుపెట్టింది. కాని అంతలోనే అతని మనసులో ఒక విషపూరితమైన ఆలోచన మొదలైంది. నేనొకప్పుడు ఎలుకనని, ఆ సాధువు దయవల్లే ఇప్పుడు మనిషిగా ఉన్నానని ఈ లోకల్లో ఒక్క సాధువుకు మాత్రమే తెలుసు. ఒకవేళ ఆయన ఎవరికైనా ఈ విషయం చెబితే నన్ను అందరూ చూసి నవ్వుతారు, నన్ను ఎలుక అని వెక్కిరిస్తారు అని భయపడ్డాడు. ఆ భయం కాస్త అహంకారంగా మారింది. ఆ సాధువునే చంపేస్తే అసలు నా రహస్యం ఎవరికీ తెలియదు కదా అని ఒక పదునైన ఆయుధాన్ని తీసుకుని సాధువు ఉన్న గుహలోకి వెళ్లాడు. అతను గుహలోకి ప్రవేశించగానే సాధువు తన దివ్యదృష్టితో అతని మనసులో ఉన్న చెడు ఆలోచనను, అహంకారాన్ని గ్రహించారు. అతను తనపై దాడి చేసేలోపే సాధువు ఒక మంత్రాన్ని పఠించి, నీవు మళ్లీ ఎలుకగా మారిపో అని శపించారు. క్షణాల్లో ఆ మనిషి మళ్లీ చిన్న ఎలుకగా మారిపోయాడు. అది చూసిన ఎలుక సిగ్గుతో భయంతో అడవిలోకి పారిపోయింది. నీతి: మన ఆలోచనలే మన జీవితాన్ని నిర్మిస్తాయి లేదా నాశనం చేస్తాయి. ఆ ఎలుకకు రూపం మారింది, కాని దాని మనసులోని స్వభావం మారలేదు. ఒక చిన్న చెడ్డ ఆలోచన అది సంపాదించుకున్న గౌరవాన్ని, రూపాన్ని దూరం చేశాయి. కాబట్టి మన మనసును ఎప్పుడూ మంచి ఆలోచనలతో నింపుకోవాలి.